హైడ్రా కమిషనర్ గారి వివరణ నేను చూశాను. చాలా బాధ కలిగింది. మీరు ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి. సున్నం చెర్లో అనేటటువంటిది ఏదైతే ల్యాండ్ మీరు వదిలిపెట్టిండ్రో అది 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు నువ్వే నిర్ధారించుకోండి. ఆ రోజు గవర్నమెంట్ నిధులతోని 47 లక్షలతోని మనం ఆ రోజున ఫినిషింగ్ చేశాం. మీరు వదిలిపెట్టారు. ఇప్పుడు నేను పోయి మా అసోసియేషన్ వాళ్ళు మాకు ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కంప్లైంట్ మీద పోవడం వల్ల ఇప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అది అలా గవర్నమెంట్ ద్వారానే ఫినిషింగ్ చేసిన ఇప్పుడు చెప్తున్నాం. సరే సంతోషం, ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం. ఆ ల్యాండ్ను ఇమీడియట్గా మీరు తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ పెడతారా, లేకపోతే ఏదైనా మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకోండి, లేకపోతే కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. మీరు దాన్ని తీసుకోకపోతే అనుమానాలు ఏర్పడతాయి. నాకు తెలుసు ఆడ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్ చేస్తున్నట్టు తెలుసు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, 80% ల్యాండ్ ప్రజలకు సంబంధించిన ల్యాండ్, 29-30 గవర్నమెంట్ ల్యాండ్. అది చాలా కావాలంటే మండలాభిలో ఎంఆర్ఓని తెప్పించుకో, దాన్ని వివరణ తీసుకోండి. అది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్. ఆ రోజు ఫినిషింగ్ గవర్నమెంట్ ల్యాండ్, ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరిని సర్వే చేయించి ఫినిషింగ్ చేసినది. ఆ రోజు నేను బాధ్యత తీసుకున్నాం, కాపాడాం. దాన్ని నువ్వు ఇలా వదిలిపెట్టినావు కాబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని కూడా ఫినిషింగ్ చేయండి. ఇప్పుడు ఫినిషింగ్ అయ్యి నేను కంప్లైంట్ ఇస్తే నేను ఫినిషింగ్ చేస్తా అంటే కాదు, నేను కంప్లైంట్ మీకు రైటింగ్లో పంపించబోతున్నాను, మీకు ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ప్రజలకు అంకితం చేయండి. నిజంగా అది అంకితం చేయకపోతే నీ మీద పూర్తి అనుమానాలు ఉంటాయి. ఇప్పటికైనా మీరు చేసిన దానికి, మీరు దాన్ని డెవలప్ చేసిన దానికి నేను సంతోషపడుతున్నాను. కానీ కబ్జాలకు కూరలకు వదిలిపెట్టడం బాధ కలుగుతుంది. మీరు అన్నారు ఒకసారి ఒకసారి ట్యాంక్ చెప్పిండు, ఒకసారి ట్యాంక్ చెప్పలేడు అని. నువ్వు నల్ల జరుగు చేసినావు, నేను ధన్యవాదాలు చెప్తున్నా. నువ్వు సున్నం జరుగు చేస్తున్నావు, ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సున్నం జరుగు పక్కకున్న ల్యాండ్ను ప్రజలకు అంకితం కాకుండా దళారులకు ఉపయోగ ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దాని మీద నేను విమర్శించాను. దాన్ని ఇప్పటి సర్దిద్దుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో 1310 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినావు. మరి ఎక్కడ కాపాడినావు నువ్వు బట్టబయలు చేయాలి. మరి ఎవడో బడాబాబులో చేయిందన్నావు, బడాబాబులో ఆ కబ్జాలు అన్నావు, అవి కూడా బయట పెట్టి ఎవరి పేర్లు అవి కూడా బాగుంటుంది. కానీ ప్రజలకు కనిపించేకు రాజకీయ నాయకునిగా నువ్వు కుక్కడపల్లిలో ఎక్కువ పర్సెంట్ కుక్కడపల్లి కాన్సన్ అన్నావు. నాకు తెలిసిన కుక్కడపల్లిలో నేను ఇంతకుముందు ప్రెస్ మీటింగ్ పెట్టాను. ప్రెస్ మీట్ ఆదర్శం నీకు లెటర్ పంపిస్తున్నాను. కుక్కడపల్లి 1310 ఎకరాల ల్యాండ్ నువ్వు కాపాడినట్టు చాలా సంతోషం. మరి ఎక్కడ కాపాడినా మాకు చెప్తే కలిసి మా ప్రజలకన్నా డబుల్ బెడ్రూమ్లో, పార్కులో, స్కూల్లో కట్టిస్తాం. నాకు తెలిసిన వాడికైతే మా 1310 ఎకరాల ల్యాండ్ నా కాన్షియస్లో అయితే లేదు. గవర్నమెంట్ ల్యాండ్ లేగానే కొద్దినే మెలుగుతూనే డబుల్ బెడ్రూమ్ 148 డబుల్ బెడ్రూమ్ కట్టించాం. కడమది గ్రేవ్ గార్డులకు ఇచ్చాం, కడమది స్కూళ్ళకి ఇచ్చాం, కొన్ని ఎస్టీబీలకు ఇచ్చాం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లు కూడా ఎస్టీబీలకు ఇచ్చాం. అంటే ఈ రకంగా కాపాడడం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. మేము ఛానల్ మీరు చెప్పే లెక్క చూస్తే నేను కాపాడింది కనీసం 34,000 కోట్లు నేనే కాపాడినట్టు లెక్క, నీ లేఖ ప్రకారం చూస్తే. కానీ నేను ఎప్పుడు నేను స్టేట్మెంట్ ఇంత కాపాడినా అంత కాపాడినా చేయలేదు. కానీ నువ్వు ఏది పెట్టినా కూడా ప్రధానికి స్టేట్మెంట్ ఇస్తున్నావు, సంతోషమే. కానీ కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో కబ్జాలు ఎక్కువైనా నువ్వు ఇవాళ చెప్పావు. అది ఏ కబ్జాలో ఎక్కడైందో నువ్వు నిర్ధారించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు మళ్ళీ శేలింగపల్లి, కొత్తలపూడి అంతా తీసుకొచ్చి నా కుక్కడపల్లికి అంటగడితే నా ప్రజలకు కూడా అవమానించినట్టు అవుతుంది. నా కాన్షియన్స్లో నాకు తెలిసిన మటుకు నేను ఇప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ కూడా నేను కాపాడి ఫినిషింగ్ చేశాను. అందులో ఇప్పుడు ఇప్పటివరకు నా తెలిసినట్టుకు ఏం లేదు. ఐడిపిఎల్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ తప్ప 163 గవర్నమెంట్ తప్ప ఎక్కడ లేదు. కాబట్టి నువ్వు చెప్పినవి కూడా ఏ ఒక్కరు కూడా కాపాడినట్టయితే నా దృష్టిలో అయితే ఏం లేదు. చెర్ల విషయంలో డెవలప్ చేస్తున్నావు, ఖచ్చితంగా చెర్లను కాపాడమని చెప్పి ఇంకా చెర్లను డెవలప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. 1007 అసలు పట్టించుకోడు కదా ఆయన. మున్సిపల్ కమిషనర్ నిన్నే కంప్లైంట్ చేశాను. 1007 కోట్ల ఉంది, అమాయక ప్రజలకు అన్యాయం అవుతుంది ఫ్యూచర్లో. అందుగురించి అది కూడా దాని చర్య తీసుకోమని చెప్పి నీకు హైడ్రా కమిషనర్కి నేను విజ్ఞప్తి చేస్తాను. మున్సిపల్ కమిషనర్ అఫీషియల్గా లెటర్ పంపాను. దాని మీద పర్మిషన్ లేకుండా అక్రమాలు కొంత గుండాలు జమై లక్షలు వసూలు చేస్తున్నారు. సుమారుగా 270 ఎకరాల ల్యాండ్ అది. దాన్ని కూడా ప్రజలకు అంకితం చేసే విధంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.